హలో పిల్లలు, నేను మీ హైదరాబాద్ బాయ్ని అండ్ వచ్చాను ఇంకో వీడియోతో. సో ఈరోజు నేను థాయిలాండ్ బ్యాంకాక్లో ఉన్న యానిమల్ పార్క్కి అయితే వచ్చాను. అండ్ మండే కల్లా నేను హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతున్నాను. అండ్ ఈరోజు నా బర్త్డే అండ్ ఐమ్ టర్నింగ్ ఇంటూ 10 years old. సో నాతో పాటు మిమ్మల్ని కూడా యానిమల్ పార్క్కి తీసుకుని వెళ్ళి మొత్తం విజిట్ చేసేద్దాం. మన వెహికల్లో స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం మన యానిమల్ పార్క్కి. లెట్స్ గో. యానిమల్ వరల్డ్ అని చెప్పి నన్ను సఫారీ వరల్డ్కి తీసుకుని వచ్చారు. యాక్చువల్లీ సో ఎక్సైటెడ్ టు సీ దట్ యానిమల్స్. రియల్ జంగిల్ లాగానే ఉంది. అండ్ లెట్స్ గో టు ద సఫారీ. లెట్స్ గో ఇన్సైడ్. మనకి అటు సైడ్ క్యాట్స్ అండ్ టాయ్స్ కొనుక్కోవడానికి మనము వెళ్తే జిరాఫీస్ విత్ ఫౌంటైన్ ఉంది. అండ్ వైట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. వైట్ ఎలిఫెంట్స్ థాయిలాండ్ బ్యాంకాక్ లోనే ఉంటాయి. అండ్ మనకైతే జిబ్రాస్ అండ్ జిరాఫీస్ ఫౌంటైన్ లో కనిపిస్తున్నాయి. రియల్ కాదు, జస్ట్ బొమ్మలాగా కనిపిస్తున్నాయి. అండ్ మనమైతే ఎంటర్ అవ్వబోతున్నాం. జిడ్డు మొహాలు అయిపోతాయి. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ పక్కన టైగర్ బొమ్మలు ఉన్నాయి. అండ్ టైగర్ ఫేమస్ అనుకుంటా ఇక్కడ. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్ క్యాప్స్ ఉన్నాయి. ఓకే, హ్యాట్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. అండ్ పక్కన చాలా చాలా షాప్స్ ఉన్నాయి బేసిక్గా. అండ్ ఇక్కడ డాల్ఫిన్ షేప్ లో బొమ్మలు ఉన్నాయి. అండ్ అక్కడ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ జంగిల్ ఉంది. జంగిల్ వాక్ పైన చూస్తే ఆర్టిఫిషియల్ గ్రేప్స్ ఉన్నట్టున్నాయి. ఆర్టిఫిషియలా ఏమో, రియల్ ఆర్టిఫిషియల్ గ్రేప్స్ ఉన్నాయి. అక్కడ ఒరిజినల్ కొంగల్ నాకు తెలియదు దీని పేరు, బట్ కొంగల్ లాగానే ఉన్నాయి ఆల్మోస్ట్. చూసారా, వావ్, చాలా బాగున్నాయి ఇది. అండ్ మనము షోకి లేట్ అవుతుంది, సో స్పీడ్కి వెళ్ళిపోతున్నాం. ఇందులో మనకి యానిమల్స్ కనిపిస్తున్నాయి. చూసారా, హకూనా మటాటా. ఇవి హకూనా మటాటా. మనకి షో అయితే స్టార్ట్ అయిపోయింది. స్పీడ్కి వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్ హకూనా మటాటా ఫ్రమ్ లయన్ కింగ్. బాక్సింగ్. మనకి ఒరంగుటాన్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. మనం చాలా లేట్గా వెళ్తున్నాం. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. సో జంగిల్ ఫీల్ అయితే పక్కా వస్తుంది జంగిల్లోనే వెళ్తున్నామని. ఓ మై గాడ్, ఇది స్టార్ట్ అయిపోయింది. అండ్ లేట్ అయిన వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు. సో అక్కడైతే షో అయితే ఉంది. లెట్స్ గో టు ద షో. మనకి అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్ స్లిప్పరీగా ఉంది ఫ్లోర్ మొత్తం. ఓకే, దట్స్ ద షో. అందరు కూర్చున్నారు అక్కడ. స్టెప్స్ ఎక్కెళ్ళాలి. పక్కనైతే రివర్ ఉంది. బాక్సింగ్ ఒరంగుటాన్. అక్కడ तीन ऊपर देखो क्या है. సూపర్. రెడ్ విన్ అయింది. సూపర్ ట్రైనింగ్. అది రెఫరీ.
సూపర్ ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళకి. Round 2. బర్డ్స్ ఉన్నాయి. మనం బర్డ్స్ ని పాస్ చేసుకుని వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకా ఇంకా ఉంటాయి. లెట్స్ సీ ఎవ్రీథింగ్. ఈ బర్డ్స్ పేరు మకాన్స్. ఇవి మకాన్స్. అండ్ ఇక్కడ ఒక బుద్ధ ఉన్నాడు. ఈ పక్కనే హార్సెస్ ఉన్నాయి. మాకైతే ఒక షో స్టార్ట్ అయిపోతుంది, సో వెళ్ళిపోతాము. భలే ఉన్నాయి హార్సెస్. ఓకే, మనకైతే డాల్ఫిన్ షో ఉందనుకుంటా. సో మనం డాల్ఫిన్ షోకి వెళ్ళిపోతాము. అండ్ మధ్యలో అయితే జంగిల్ లాగా ఉంది, మొత్తం ఫారెస్ట్. ఇక్కడ మంకీస్ ఉన్నాయి పక్కన. అండ్ ఇక్కడ చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి, అక్కడ ఫొటోస్ దిగచ్చు. సో యా, ఇక్కడ ఇంకో యానిమల్ ఉన్నట్టుంది. యా, మకాన్స్ ఉన్నాయి, వేరే టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో ఆ బర్డ్స్ టార్టైస్ ఫుడ్ తింటుంది. అండ్ ఇక్కడ సేమ్ బర్డ్స్ ఉన్నాయి. ఇది ఒక పింక్ బర్డ్, డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఉన్నా ఓరంగుటన్ షో అయిపోగానే ఇక్కడ మంకీస్ ఉన్నాయి. మీరు చూసి ఇక్కడ ఒక, ఇది మంకీ కాదు, సంథింగ్
సంథింగ్ కాదు, మంకీలోనే ఏదో జాతి. దీని పేరు గ్రీన్ మంకీ, బ్లాక్ ఫేస్ అండ్ మంకీ. ఇదే గ్రీన్ మంకీ అని థాయిలాండ్ లో పిలుస్తారంట. సో మనము ఇక్కడ నుంచి ఎలిఫెంట్ షోకి అయితే వెళ్తున్నాము. ఎలిఫెంట్ షోకి వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద ఫిష్ గా ఉంది. ఇది మీసాలు ఉన్నాయి. వామ్మో, చాలా పెద్దవి ఇవి. అండ్ మనం ఎలిఫెంట్ షోకి అయితే వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో టు ఎలిఫెంట్ షో. ఉన్నాయి. ఓ Sofiana, mama Sofiana. 鞋子可以洗的，往前出来玩。 చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇవి. Sofi mama. Sofi mama. Sofi mama. చాలా బాగున్నాయి क्या కదండి. क्या చూడండి దాని పళ్ళు ఎలా తింటున్నాయో, ఇలా ఉన్నాయి. అండ్ మనం లోపలికి వెళ్ళిపోతాం. ఈ పెద్ద ఫిష్ చూడండి, చాలా పెద్ద ఫిష్. వామ్మో, అన్ని పెద్ద ఫిష్ లో ఉన్నాయి ఇక్కడ. మై గాడ్, వామ్మో, చాలా పెద్ద ఫిష్లు ఉన్నాయి ఇక్కడ. చూసారా, చిన్న చిన్న ఫిష్లు కూడా ఉన్నాయి. కోయి ఫిష్ లాగా ఉన్నాయి, కోయి. అండ్ ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ బేబీ వాల్. ఓకే, మనం ఇటు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బోటు ఇది ఉంది. ఓ ఓ ఇక్కడ ఉన్నాయి. ఓ స్టార్ట్ అవుద్ది. సో ఇదైతే క్రౌడ్ చాలా రష్గా ఉంది. అండ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయ్యాక ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. సఫారీ వాళ్ళు రన్నింగ్ లో వస్తున్నారు. అండ్ ఎలిఫెంట్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎలిఫెంట్ ట్రైనర్స్ అయితే వచ్చేస్తున్నారు ఇక్కడికి. డాన్సర్స్ వెల్కమ్ డాన్స్.
ట్రీయో రూట్ మ్యాప్.
టాటాయిస్లు. బాబు వామ్మో, పెద్ద పెద్ద టాటాయిస్లు, పెద్ద పెద్ద టాటాయిస్లు. బాబా సూపర్, దగ్గర నుంచి ఉంది. అంతే బా, దాని కళ్ళు, దాని ఫేసు, వామ్మో. వచ్చేయచ్చా? ఓ నేను టచ్ చేస్తున్నా, భలే స్ట్రాంగ్ గా ఉంది ఇది. బా స్ట్రాంగ్ గా ఉంది. గుర్రం కూడా ఎక్కువ గుర్రం ఎక్కువ టచ్ అయ్యరా, పునీత్ టచ్ చేయి. టచ్ జస్ట్ ఏం కాదు. ఏ, ఇది ఇంకోటి ఉంది. బా మెల్ల మెల్ల ఈ కొరుతాయి. అండ్ మనం వేరే షోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎలిఫెంట్ షో అయితే చాలా బాగుంది. అండ్ మధ్యలో బర్డ్స్, వేరే యానిమల్స్ కనిపిస్తున్నాయి. భలే ఉన్నాయి అన్ని. ఓకే, స్పై వార్ షో. ఇట్స్ స్పై వార్ షో. అసలు స్పై వార్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. దాన్ని చూస్తే కానీ నాకు అర్థం కాదు. ఇతను ఎవరో గన్ను పట్టుకొని ఉంచున్నాడు. గన్స్ యానిమల్ అనుకున్నా, వార్ కి అయితే వచ్చాము. నేను యానిమల్ అనుకున్నాను నిజంగా.
you going to get out of here? You dead! Good boy. Be careful! It's bomb! No, I ain't don't wait, I said, no! Oh! No, I said, no! Oh! Thank God! 5, 4, 3, 2, 1. Hey! I said you all along. That's in my book. I can't work it out. I can't. I told you not to work it out. Hey! Where are you? Are you in this by myself?
చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా చూసారు కదా, వాటర్ స్ప్లాష్, బాంబ్స్, ఫైర్ అద్దరిపోయింది టోటల్ గా. అండ్ ఐ లవ్ దిస్ షో. అండ్ షో అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నాం. ఈ యాక్టర్స్ కి హ్యాండ్స్ ఆఫ్. గానే మనకి ఇక్కడ రామ కనిపించింది, చాలా బాగుంది రామ, చాలా సాఫ్ట్ గా ఉంది, టచ్ చేస్తే చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా బాగుంది. దీన్ని పెట్టరా, పెట్టు, పెట్టినా అది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనం వెళ్ళేది కంగారూస్ దగ్గరికి. అండ్ సో ఎక్సైటెడ్. కంగారు, ఓకే, ఫస్ట్ టైం కంగారుని చూసా. ఓకే, మనం దీని దగ్గరికి అయితే వచ్చేసాం. చిన్న చిన్న బేబీస్, పెద్ద పెద్ద బేబీస్. వద్దు పునీతు, వద్దు నాన్న, వద్దు. నాకు అయిపోగానే మనకి క్రొకడైల్ అయితే కనిపించింది. అక్కడ ఇంకా దగ్గరికి వెళ్ళచ్చు. వావ్, అటువైపు అటు చూసారా? తీసుకో. పునీతుడు చూడు. పరిగెట్టేటప్పుడు మాత్రం వెనకాల పరిగెత్తాలి, కానీ అది ఎప్పుడు తినేటప్పుడు లోపల ఉంటుంది. మళ్ళీ అవసరం లేనప్పుడు బయటకు వచ్చేస్తాయి. గట్టిగానే బయటకు వచ్చేస్తుంది. అది విఐపి అంట. కంగారూస్ ఫీడ్ చేసి పక్కకు రాగానే ఫ్లెమింగోస్ కనిపించినాయి. ఫస్ట్ టైం ఫ్లెమింగోని చూస్తున్నాను. చిన్నప్పుడు రెడ్ బర్డ్ అని పిలిచేవాడిని, పింక్ బర్డ్, రెడ్ బర్డ్ అని. సో చాలా బాగున్నాయి నాకు. దాని లెగ్ క్యామెల్స్ కి పాలు తాగిస్తున్నాడు. 150 బాత్ పాలు తాగించడానికి. అండ్ ఇక్కడ ఫిషెస్ ఉన్నట్టున్నాయి. అండ్ క్లియర్ క్యామెల్స్, థాయ్ క్యామెల్స్. అండ్ ఇక్కడ ఫిషెస్ ఉన్నట్టున్నాయి. ఫిషెస్ బొమ్మలు పెట్టారు. ఫీడ్ చూడండి, ఫీడ్ బేబీ క్యామెల్ ఫీడింగ్ 200, అడల్ట్ క్యామెల్ ఫీడింగ్ 150, బాత్ 200 బాత్. అండ్ ఇక్కడ చిన్న స్టాల్స్ ఉన్నాయి. మేము ఈ యానిమల్స్ అన్ని తిన్నాక వచ్చి కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అంత ఈ తినడం జస్ట్ 12 to 2 ఉంది, 12 to 2. సో తినేసి వచ్చి అన్ని యానిమల్స్ ని కవర్ చేసుకుంటాం. అండ్ రూట్ మ్యాప్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. టపార్ ఉంది, టపార్. అది యాక్చువల్ టపారా? యాక్చువల్ గా స్టాచ్యూ లాగుంది. హిప్పోపటమస్ లాగుంది కాదు, హిప్పోపటమస్ లాగుంది కానీ హిప్పోపటమస్ కాదు. రాబిట్ జాక్ అనుకుంటా. సేమ్ రాబిట్స్ లాగా ఉన్నాయి. రాబిట్ జైంట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ 2 ఇది ఉంది. స్లీపీ మూడ్ లో ఉన్నాయి. పెద్ద డేంజరస్ కాదేమో, ఐ థింక్ సో. ఇట్స్ డేంజరస్. చూసారా, సేమ్ పందిలాగా ఉంది. దానిపైన కాకి, పంది కాకి, పంది కాకి. ఓ మై గాడ్, 3 టాపిర్స్ ఉన్నాయి.
నిద్రపోతుంటే కావాలని లేపుతుండది. అండ్ టాపిరు స్విమ్మింగ్ పూల్ ఇది. వావ్, వాట్ ఏ కలర్. ఓకే, మనమైతే ఫుడ్కి వెళ్ళిపోతాము. ఫుడ్కి వెళ్ళిపోయాక మనము మెల్లగా ప్రశాంతంగా అన్ని యానిమల్స్ చూసుకుని సఫారీ చేసుకుని నీట్గా ఇంటికి వెళ్ళి పడుకుని రేపు బయలుదేరిపోతాం. అండ్ ఇక్కడ మనకి బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ పక్కనే డాగ్స్ అండ్ వెరైటీ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సేమ్ షార్క్స్ లాగా ఉన్నాయి. అక్కడ ఫీడింగ్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ అయితే కదులుతుంది. మేము బాబా ఊగిపోతుంది ఈ బ్రిడ్జ్. అండ్ అక్కడ డక్స్ కూడా ఉన్నాయి. ఫౌంటైన్ ఉంది ఫుల్. ఇది సూపర్. ఇప్పుడు డౌన్ వెళ్ళాలి. ఇక్కడ ఫుల్ డక్స్ ఉన్నాయి. పెద్ద వైట్ డక్ పెద్దది. అండ్ దాని తర్వాత మనకి రెస్టారెంట్ అయితే వచ్చేసింది. రెస్టారెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ హట్ అలా వచ్చేసింది. ఇప్పుడు మనం అయితే ఫుడ్ తినేసి మనము అన్నీ చూసుకుందాం. ఇది కిక్కే ఉండదు అసలు. ఆ కిక్కే వేరు బా. అది బయట ఇప్పుడు 14 hours జర్నీ చేయాలి. 14 hours. లేదు, ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఏదన్నా ఒకటే చేయగలుగుతాను కదా. జిరాఫీ జీబ్రా వద్దా? చూడవా జీబ్రాలు చూడవా పుని చూడ దగ్గర ఉందా? రెడ్ ఫర్ జీబ్రా. అది వాటర్ చూసారా ఎట్లా అవుతుందో? వాటర్ కాలు ఇట్లా పెట్టి వాటర్ చూసారా? జిరాఫీ వాటర్ ఎట్లా అవుతుందో కాలు ఇట్లా పెట్టి చూడండి. ఒకసారి తాగుతా చూడండి. జిరాఫీ ఎట్లా వాటర్ తాగుతా చూడండి. చూడండి కాళ్ళు సైడ్ మొత్తం పెట్టి తాగుతుంది. చూడండి ఒకసారి. కాలు మీద ఉంగుద్దా? కాలు మొత్తం జాపుతుంది. అదిగో వాటర్ చూడు, కాలు ఇట్లా కాలు ఇట్లా జాపి అదిగో అట్లా జిరాఫీ వాటర్ చూడండి కదా. అదే కాలు అదిగో మామ చూసా కాలు ఎడంగా కాలు జాపి అట్లా కాలు ఉంచి సైడ్ జాపి తీసుకో. మనం ఇప్పుడు ఉంగేటప్పుడు ఏం చేస్తాం? కాళ్ళు దూరంగా పెట్టి ఇక్కడ ఫేస్ ఇట్లా పెట్టి ఫోటో తీస్తా. అసలు రాదు. ఫేస్ ఇట్లా పెట్టి ఫోటో తీస్తా. తాగుతానే ఉండకండి. చెట్టు కాడదైతే మరి చెక్కలు దగ్గర అవతల కొంచెం ఫుల్ మొత్తం పొందించి పడేస్తారు. తిరుపతిలో ఇచ్చి కాదు వెనకాల మరి ఇంత లావునుంది తలకాయ. కాదు మరి ఫుడ్ ఎలా వేస్తారు? వాటికి ఫుడ్ అయ్యే వేటాడు తింటాయేమో. ఇట్లా ఇట్లా ఇసిరేస్తారేమో. దాని బల్లేమో అది పడుకోవడం వాటర్ లో ఉంటుంది. అక్కడ హైట్ లో ఎంతో టైగర్ దగ్గరే నేను వీడియో ఆఫ్ చేసేసాను. ఎందుకంటే వాళ్ళు ఆఫ్ చేసేయమన్నారు, డేంజర్ అని చెప్పారు. సో అక్కడ ఆఫ్ చేసేసాను. నేను ఇండియాలో ఉన్నాను. బ్యాక్ టు ఇండియా మళ్ళీ చేయడం మర్చిపోయాను. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.